హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ధనుష్ తన జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నాడా? నిలవుక్కు ఎమ్మెల్యే ఎన్నాడి కోపం ఆయన ఊహల్లో నుంచి పుట్టిన స్టోరీ కాదా? కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న క్రేజీ గాసిప్ ఏంటి? అసలు నీక్ సినిమాకు ధనుష్ రియల్ లైఫ్ స్టోరీకి ఉన్న లింక్ ఏంటి? తెలియాలంటే హావ్ ఎ లుక్. ధనుష్ థర్డ్ డైరెక్టోరియల్ మూవీ నిలవుక్కు ఎన్మేల్ ఎన్మాడి కోపం ఈ నెల 21న థియేటర్స్ లో విడుదల కానుంది. రాయిన్ తర్వాత ధనుష్ మెగాఫోన్ పట్టిన సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మూవీని తీసుకొస్తున్నారు. ధనుష్ మేనల్డు పవిష్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ కీ రోల్స్ చేస్తున్నారు. నీక్ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ ను షురూ చేసింది. రీసెంట్లీ ఆడియో లాంచ్, అంతకుముందు ట్రైలర్ రిలీజ్ చేసింది. అయితే ట్రైలర్ చూశాక కొన్ని సందేహాలు మొదలయ్యాయి కోలీవుడ్ ఇలాకాలో. ఇది ధనుష్ స్టోరీ అంటూ చర్చ నడుస్తోంది. దానికి కొన్ని సిమిలారిటీస్ చెబుతున్నారు తమిళ తంబిలో. నీక్ లో హీరో పేరు ప్రభు, షెఫ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇదే ఇప్పుడు ధనుష్ రియల్ స్టోరీకి ముడిపెడుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు. అలాగే ధనుష్ ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు. ఒకప్పుడు తల్లి దగ్గర వంటలో నైపుణ్యం సాధించిన ఈ స్టార్ హీరో షెఫ్ కావాలని అనుకున్నాడు. కానీ తండ్రి కస్తూరి రాజా, అన్న సెల్వరాఘవన్ బలవంతం మేరకు యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా మారి కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. తాను రియల్ లైఫ్ లో షెఫ్ కాలేకపోయిన నేపథ్యంలోనే తన కథతోనే పవేష్ ను హీరోగా పెట్టి సినిమా తీసాడని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో, రూమర్ ఎంతో ధనుష్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. బాలీవుడ్ యాక్షన్ హీరో సోలోగా వచ్చి హిట్ కొట్టి చాలా కాలం అయిపోతోంది. కొన్నాళ్ల నుండి బ్లాక్ బస్టర్ రీసౌండ్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాడు. అందుకే రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ అనుసరిస్తున్న పంథాను ఫాలో అయిపోతున్నాడు. సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న ఆ హీరో ఎవరో చూద్దామా? బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం హిట్ మోహన్ చూసి చాలా కాలమైంది. సోలోగా వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర తేలిపోయాయి. 2023తో పఠాన్తో బ్లాక్ బస్టర్ అందుకున్న క్రెడిట్ బాద్షా ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి వేద కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కెరీర్ డైలమాలో పడిపోతున్న సమయంలో బాలీవుడ్ ఫాలో అవుతున్న నేషనల్ ఇష్యూస్, గూఢచర్యం, దేశభక్తి లాంటి కాన్సెప్ట్లతో ది డిప్లొమాట్ సినిమాను తీసుకొస్తున్నాడు. రీసెంట్లీ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాక్, ఇండియా మధ్య సమస్యలను పరిష్కరించే దౌత్యవేత్త జేపీ సింగ్ పాత్రలో కనిపించబోతున్నాడు జాన్. టీ సిరీస్ అండ్ జే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, జాన్ అబ్రహాం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాదియా ఖతీబ్, ప్రాప్తి శుక్లా, కుముద్ మిశ్రాకి కీ రోల్స్ చేస్తున్నారు. నామ్ షబానా ఫేమ్ శివం నాయర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 7న థియేటర్స్ లోకి రిలీజ్ అవుతోంది. టీజర్ చూసిన ప్రేక్షకులు మాత్రం బ్లాక్ బస్టర్ ఇన్ ద మేకింగ్ అంటున్నారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ జాన్ రీచ్ అవుతాడా? సోలో హీరోగా హిట్ అందుకుంటాడా? 96తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష హిట్స్ అందుకుంటున్నాను, క్రేజీ ప్రాజెక్ట్స్ బ్యాగ్ లో వేసుకుంటున్నాను అనుకునే లోపే ఫ్లాప్స్ పలకరిస్తున్నాయి. ఈ ఏడాది నాదే అని ఫిక్స్ అయిపోయిన భామకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఒకటి కాదు, 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇవి సరే, పిలిచి మరీ అవకాశాలు ఇచ్చిన ఆ హీరోల సినిమాల సంగతి ఏంటి? 40+ లో కూడా యంగ్ హీరోయిన్స్ కి మాత్రం తీసిపోకుండా పెద్ద ప్రాజెక్టులు బ్యాగ్ లో వేసుకుంటోంది త్రిష. ప్రెసెంట్ అమ్మడి చేతిలో 5 బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగులో 1, తమిళ్లో 3, మలయాళంలో ఓ మూవీ చేస్తోంది. ఇవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే. చిరంజీవి విశ్వంబరతో పాటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ థగ్ లైఫ్, సూర్య 45, మోహన్ లాల్ రామ్ సినిమాలకు కమిట్ అయింది. 2025లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దింపి ఫుల్ ఫామ్ లోకి వచ్చేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. కానీ డెస్టినీ మరొకటి డిసైడ్ చేస్తోంది. ఇప్పటికే మాలీవుడ్ నుండి ఐడెంటిటీ, కోలీవుడ్ నుంచి విదామయర్చి వచ్చాయి. ఐడెంటిటీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే ఇప్పుడు అజిత్ మూవీ కూడా అదే బాటలో నడుస్తోంది. అజిత్ ఫ్యాన్స్ కి కూడా ఏమాత్రం సినిమా ఎక్కట్లేదని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విదామయర్చిలో సెకండ్ ఫెయిల్యూర్ తన అకౌంట్ లో వేసుకున్న త్రిష కొన్ని సినిమాల నుండి ఫ్లాప్ ఎరిగని అజిత్ ఖాతాలోనూ వేసినట్లయింది. గతంలో అజిత్, త్రిష చేసిన సినిమాలన్నీ హిట్ కాగా ఆన్ స్క్రీన్ బెస్ట్ పేర్ గా గుర్తింపుంది. అందుకే ఆమెకు మరో 2 ఛాన్సులు ఇచ్చాడు అజిత్. ఇది మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో నెక్స్ట్ సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే సినిమా షెడ్డుకు వెళ్తుందని ముందే తెలిసినట్లుంది. ప్రమోషన్స్ చేయలేదు, ఎవరు ఇంటర్వ్యూస్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఏప్రిల్ 10న గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కాబోతోంది. మేలో విశ్వంబర, జూన్ లో థగ్ లైఫ్ తో స్టార్లతో జోడీ కడుతోంది. ఈ స్టార్లతో గతంలోనూ జోడీ కట్టింది అమ్మడు. మరి మేడం ఏ హీరోకు లేడీ లక్కుగా మారుతుందో, ఫస్ట్ హిట్ ఎప్పుడు అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. కొన్నాళ్ళుగా సరైన హిట్స్ లెక్క స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్ అండ్ స్టార్ హీరో ఒకేసారి బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేస్తున్నారు. రీసెంట్ గా తమ అప్కమింగ్ ప్రాజెక్టులు ట్రైలర్స్ తో పిచ్చెక్కిస్తున్నారు.
ఒకటికి మించి మరొకటి ఉండటంతో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఫిబ్రవరి 28 థియేటర్స్ లోకి వచ్చేస్తున్న ఆ 2 చిత్రాలేంటో చూద్దామా? బ్లాక్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిన కోలీవుడ్ స్టార్ హీరో జీవా నుండి వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ అగత్య. పా విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అన్ని అవరోధాలను దాటుకొని ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకొస్తోంది. 2020లో షూటింగ్ స్టార్ట్ కాగా ఆర్థిక ఇతర సమస్యల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ చేతికొచ్చాక అన్ని సద్దుమణిగాయి. తొలుత జనవరి 31న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్, కానీ ఫిబ్రవరికి షిఫ్ట్ అయింది. ఫిబ్రవరి 28న థియేటర్స్ లో పలకరించబోతోంది అగత్య. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. జీవా, అర్జున్ సజ్జా, రాశి ఖన్నా కీ రోల్స్ పోషిస్తున్నారు. రీసెంట్ గా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 120 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తుల ఆత్మలు వెంటాడితే ఎలా ఉంటుందో ఆ ఆత్మల వెనుక రహస్యాలను ఛేదించే ప్రయత్నమే అగత్య. ట్రైలర్ ఉత్కంఠ భరితంగా సీక్రెట్స్, హారర్ సమ్మేళనంగా కనిపిస్తోంది. సత్య రీ రిలీజ్ తో తనేంటో, తన స్టామినా ఏంటో తెలుసుకున్న స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుండి రాబోతున్న అప్కమింగ్ మూవీ శారీ. ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కిస్తున్న శారీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రీలక్ష్మి సతీష్ అలియాస్ ఆరాధ్యాదేవి హీరోయిన్. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. యూపీలో మహిళలను అత్యాచారం చేసిన ఓ సైకో కిల్లర్ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. సైకో జీవితంలోకి వచ్చాక ఆమె ఎదుర్కొన్న సమస్యలను చూపించారు. ట్రైలర్ నిండా ఆరాధ్యాదేవి శారీలో మెస్మరైజ్ చేసింది. కళ్ళతో, డ్రెస్సింగ్ స్టైల్ తో యూత్ ని పిచ్చెక్కిస్తోంది. శారీ ఫిబ్రవరి 28న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. అటు అగత్య, ఇటు శారీ 2 ట్రైలర్స్ సినిమాలపై అంచనాలు పెంచేయడంతో పాటు క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఫిబ్రవరి 28న బాక్సాఫీస్ దగ్గర తలపడుతున్న ఈ సినిమాల్లో ఏది హిట్ బొమ్మగా నిలుస్తుందో చూడాలి. ఒకప్పుడు పెద్దగా గుర్తింపు దక్కని శాండిల్వుడ్ గురించి ఈ రోజు బాలీవుడ్ చర్చించే దశకు చేరింది. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్, వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఈ మార్పులకి తగ్గట్లు చందన సీమలో కూడా డ్రాస్టిక్ చేంజెస్ చోటు చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సింది వారసులు. పాత నీరు పోయి కొత్త నీరు వస్తోంది. గతం కన్నా వేగంగా స్టార్ కిడ్స్ ఎంటర్ అయిపోతున్నారు. ఈ జాబితాలోకి జాయిన్ అయ్యాడు ఓ యంగ్ బాయ్. ఎవరా అన్నయ్య హీరో? కన్నడ ఇండస్ట్రీ స్థాయి కేజీఎఫ్ కు ముందు, కేజీఎఫ్ కు తర్వాత అన్నట్లుగా మారింది. నెవర్ బిఫోర్ సినిమాలు, రికార్డులు, కలెక్షన్స్ చూడడంతో మార్పు మొదలైంది. ఈ చేంజెస్ క్యాష్ చేసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నారు స్టార్ హీరోస్. తమ తర్వాత తరాన్ని తయారు చేస్తున్నారు. యాక్టింగ్ లో మెళకువలు నేర్పించి సినీ రంగంలోకి వదులుతున్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నుండి మొదలైన వారసత్వం ఆయన మనవళ్ల వరకు పాకుతూనే ఉంది. అలాగే సుదీప్, దునియా విజయ్ లాంటి హీరోల వారసులు, వారసురాళ్లు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఎంటరింగ్ ఊపందుకుంటోంది. ఇప్పుడు మరో స్టార్ యాక్టర్ కొడుకు నటనా రంగ ప్రవేశానికి సిద్ధమయ్యాడు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ చరణ్ రాజ్ కొడుకు హీరోగా ఎంటర్ అవ్వబోతున్నాడు. తన రెండో కుమారుడు దేవ్ చరణ్ రాజ్ ను యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు. కరునాడ కణ్మణి టైటిల్ ఫిక్స్ చేయగా చరణ్ రాజే దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చ్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. చరణ్ రాజ్ ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు, కానీ 1980-90లో తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో విలన్ గా ఓ ఊపు ఊపేశాడు. తనదైన విలనిజంతో జనాల్లో భయాన్ని పుట్టించాడు. తెలుగులో ప్రతి ఘటన స్వయం కృషి చిత్రాలే అందుకు నిదర్శనం. ఇప్పుడు ఏజ్ పైన పడ్డంతో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఆయనలో దర్శకుడు కూడా దాగున్నాడు. గతంలో అనంత్ తంగాచి, యథార్థ ప్రేమ కథ, కుప్పన్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు కొడుకును హీరోగా చేస్తూ కరునాడ కణ్మణిని తీస్తున్నాడు. మరి పుత్రోత్సాహంతో పరితపించాలని చూస్తోన్న చరణ్ రాజ్ కు దేవ్ ఆనందాన్ని అందిస్తాడో లేదో. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.